సత్యం చెప్తున్నా మీకు. ఈ రోజు జరిగిన అద్భుతం వర్ణనాతీతం. ఇగో బతికినంత వరకు ఏమన్నా గడిచుకుంటాం, సత్య తర్వాత ఏంటంటే ఎవరు తెలియదు. కానీ మన పీఠంలో స్వచ్ఛంగా 7 తరాలు అక్కడ 7 తరాలు ఇక్కడ చూసి ప్రతిదీ స్పిరిచువల్ విజన్, ప్రతిదీ కూడా దర్శనం, ప్రతిదీ దర్శనం. ఆ దర్శనంలో ఉంటే మన శాస్త్రాల నుంచి రిఫరెన్సెస్ తీసుకొని ఆచార్యులతో సలహాలు తీసుకొని చేస్తాం. దయచేసి గమనించండి, ఈ పీఠం ఎక్కడ వెళ్ళినా ఇబ్బంది పెట్టు, ఇబ్బంది పడదు. ఒకవేళ నేను దుర్వేదాయిలో నా మనసు బాధపడితే, సన్యాసి బాధపడితే అది ఎంత పెద్ద పాపం. ఇగో దూరం నుంచి చెప్పాలి స్వామికి, నేను చూశానయ్యా, నా జన్మ పావన. నీవు కాదు అఫీషియల్గా నువ్వు పాపిగా, యోగిగా, భోగిగా నీ తిప్పల్. కానీ నీలో ఒక దివ్యత్వం నాకు కనబడింది, అది శివస్వరూపం అని భావిస్తే ఆ జన్మ ముక్తి పొందుతాం. అది కావాలి. దూరం నుంచి దండం పెట్టుకోవాలి అంతే. దగ్గరికి వచ్చి కాలం మీద పడాలని చూడొద్దు. ఎందుకు చూడొద్దంటే పొద్దున ఎవరు రాసి నాకు గోరు తీసుకుపోయింది, నేనా సన్యాసి, ఇన్ఫెక్షన్ అయితే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం పక్క జరగండి. వాహనం దేవాలయం దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత అనుగ్రహ భాషణం ఉంటుంది. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళండి. ఈ రోజు దేవాలయంలో ఎవరు ఉండొద్దు. ఈ రోజు జరిగిన పూజ వల్ల ముగ్గురమ్మలకు ఆక్రోషం ఎక్కుంటుంది, ఆ శక్తిని తట్టుకోలేదు. అందరు ఇక్కడిని వెళ్ళి చేయండి, ఆ దేవాలయ ప్రాంగణంలో ఉండండి. ఇప్పుడు ఇంకా సేపట్లో కొత్త కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎవరైతే దంపతులు ఉన్నారో ఒక్కళ్ళొక్కళ్ళకి గుళ్ళో పిలుస్తారు. అలా రావాలి. అమ్మవారి తొట్టాల కదిలించి అక్కడ ఉన్న బియ్యం కొనుక్కొస్తారు, బయటకు రావాలి. అక్కడ కూడా తోపులాగా ఉండకూడదు. ఎవరికైతే సంతానం కలగలేదు వాళ్ళే రావాలి. పిల్లలు పుట్టిన రాకండి, పిల్లలు రాకండి. ఎవరికైతే పిల్లలు పుట్టలేరు వాళ్ళు మాత్రమే రావాలి. అందరూ అక్కడ ఎల్ఈడి స్క్రీన్ కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చోవాలి. సంతానం కలగని వాడు లోపల తొట్ల కార్యక్రమం జరుగుతుంది. ఆ స్క్రీన్లో మీరు అన్ని తంతులు చూడాలి. అమ్మవారికి 9 రకాల ఫాన్స్ ఇస్తారు. ఒక్కొక్క ఫాన్స్ ఒక్కొక్క దివ్యత్వాన్ని ప్రసాదించి అవన్నీ కళ్ళారా చూడండి. ఇగో అమెరికన్ చూడరు, ఈ పక్క దేశంలో ఉన్న వాళ్ళు చూడరు, ఆ పక్క దేశంలో ఉన్న వాళ్ళు చూడరు. ఈ దేశంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ పరిసర ప్రాంతాల్లో పుట్టి ఇవన్నీ కలుస్తున్నామంటే చాలు. ఈ జన్మకి ఇంకా ఎక్కువ ఆశ పడితే కూడా మళ్ళీ తప్పైతుంది. అందరూ వాహనానికి అడ్డు పక్కకు ఉండండి. వాహనం తిరిగి మళ్ళీ పడికి వస్తుంది. శుభం. శ్రీమాతా గృహ ప్రసాద సిద్ధిరస్తు. శుభం.